అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఎవరు చేపించున్నాడు రాదు కదా, నాకు చదువు రాదు, సందే రాదు. ఇదో ముద్దరే వస్తుంది. నా పైసలు ఎక్కువ నేను గట్టిగా పట్టినా. ఏం పని చేసినావే? కరువు పని. కరువు పనికి పోయినావు? ఎన్ని రోజులు పోయినావు? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు పోతే ఎన్ని పైసలు వచ్చినాయి? ఒక్క పైసా రాలి అడుగురి. రోజు ఎంత ఇస్తారని చెప్పినారు? ఇంకా నాకు ఎంత ఇచ్చారని తెలియదు. 200 అన్నారు, 150 అన్నారు, 60 అయినా సరే, 60, 20 ఇచ్చినా సరే నాకు 2 ఏళ్ళకి ₹1 రాలేదు. సిటీలు 50 సిటీ. మీరు అడిగితే ఏమన్నారు అధికారులు? మేము వస్తాం. మళ్ళీ 18వ తారీఖున గ్రామ సభ ఉంటుంది. మండలాలన్నింటి గ్రామ పంచాయతీలు అన్నీ అయిపోయిన తర్వాత మండలంలో ఒక పెద్ద గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామ సభకు మీరంతా రావాలి. మీరంతా వచ్చేస్తాం, నిజాన్ని చెప్పేసేయాలి. చెప్పిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఒక రోజు మళ్ళీ గ్రామంలో మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి ఒక కూలీని పిలిపించి చేపిస్తాం. అయితే మీరు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మంచిగా వాళ్ళు మంచిగా చెప్పడం వల్ల గ్రామం 2018 నుంచి పని చేస్తున్నాం. ఉపాధి పనులు చేస్తున్నాం కానీ మాకేం పంచలేదు, అన్న పైసలు వస్తలేవు. కలెక్టర్ గారికి మొర చేసి ధన్యవాదాలు చెప్పుకుంటూ చెప్తున్నాం. మమ్మల్ని గుర్తించి మాకు డబ్బులు ఎమ్మడే రావాలని కోరుకుంటున్నాం. నీళ్ళమ్మ పులిగుట్ట కానుంచి నీళ్ళు చెట్లు నాటినాం, నీళ్ళు పోసినాం. తండ్రి కల్ నాది. అప్పటి నుంచి నాకు ₹1 పడతలేదు. పనికి వస్తున్నాం. మొన్న చిల్లర గుడికానికి వచ్చిన ₹1 లేదు.